ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి అట్లాంటి సంఘటనలు రాజకీయం వాడుకునే ప్రయత్నం చేసిన మాత్రం ప్రశ్నిస్తుంది తప్ప దేశ భద్రత సంబంధించి కావచ్చు, దేశానికి విఘాతం కలిసే కార్యక్రమం కావచ్చు, టెర్రర్ అటాక్స్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఉన్నాం. అదే కాకుండా దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయి తప్ప వ్యక్తుల మధ్య ఒప్పందం అనేది ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడు కావచ్చు, మొన్న చూస్తా ఉన్నాం సింధూర్ ఆపరేషన్ లో అదేవిధంగా ట్రంప్ గారి ప్రమేయం ఉంది, నేనే ఆపినని చెప్పేసి మాట్లాడితే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు మాట్లాడలే. అసలు ట్రంప్ గారి ప్రమేయంతో ఆగిందా లేకపోతే అసలు ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చిందో ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ స్పందించలే. ట్రంప్ ఏమో ఏ దేశం పోయినా నేనే ఆపినని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఒకసారి టారిఫ్ పెంచినట్టున్నాడు, ఒకసారి ఏమో నేనే అదే చెప్తా ఉన్నాను. కాబట్టి ఉగ్రవాదుల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ సింపథెటిక్ టువర్డ్స్ దెమ్ సార్, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూడటం వల్లే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఉగ్రవాదం మద్దతు ఇచ్చినా అంటే భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదులకు ఏరేసే ప్రయత్నం చేస్తే మేము వ్యతిరేకించి వద్దని చెప్పినాము. మేము అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. దయచేసి మీరు దయచేసి మీరు నేను మాట్లాడతాను కాదండి మీరు ఇంత చెప్తా ఉన్నారు. మౌనిక సుంకర్ గారు చెప్పండి సార్. మీరు చెప్తున్నట్టుగా నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాజ్పేయి గారు పోటా చట్టం తీసుకొచ్చినప్పుడు 2004 నుంచి 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోటా చట్టాన్ని ఎందుకు తీసేసిందో దానికి ఒక సమాధానం చెప్పండి. పోటా చట్టం అనేది టెర్రరిస్టులను లెజిస్లేచర్ లో తీసుకొచ్చింది. దాన్ని ఈవెన్ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా లెజిస్లేచర్ లేదు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు పోటా యాక్ట్ ని తీసుకొస్తే ఇటలీ మాత ప్రభుత్వం వచ్చిన వెంటనే పోటా యాక్ట్ ని ఎందుకు మీరు రిపీల్ చేసిండ్రు? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పి తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ టెర్రరిజం కి సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదా అనే దాని గురించి మాట్లాడారు. డిసైడ్ చేస్తాను అంటే మీరు ఒక్కరు హిందువులు నాకు అర్థం కాదండి. 10 సంవత్సరాల కాలం ఎవరు కేంద్రంలో మీరు చట్టం తీసుకురండి, మరి ఎవడవుతారో మీరు చట్టం తీసుకొస్తాను చాదగాక మీరు మాట్లాడతారు. మళ్ళీ నాకు మీ చట్టం మీరు 11 సంవత్సరాలు మేము ఉన్నాం దేశంలో. ఆగానే మేడం దయచేసి మాట్లాడాలి. దేశ ప్రజలను ఫూల్ చేయాలి మీరు భారతీయ జనతా పార్టీగా. ఇంకోటి మమ్మల్ని అంతా హిందువులు కాదని ముద్రేసే ప్రయత్నం మీరు చేసిన మీరెవరు నాకు అర్థం కాకడతా. అంటే భారతదేశంలో హిందువులు ప్రపంచంలో వేరే దేశాలు అంటారు అంటే హిందువులకు వేరే ముస్లిం కంట్రీ పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారా మీరు? మీరు హిందువుతో వేరు హిందువు వేరు. మీరు ఏమన్నా వివేకానంద మీరు పూజిస్తారు కదా, వివేకానంద గారు ఏం చెప్పారు? ఏ మతంలో సత్యం ఉంటుందో ఆ సత్యాన్ని స్వీకరించే దేశం నుంచి వచ్చిందని చెప్పేసి విదేశాల్లో వివేకానంద మాట్లాడారు కదా. మీరు రాజకీయాన్ని దయచేసి వాడుకునే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షాన్ని ఆహ్వానించారా మీరు? నరేంద్ర మోడీ గారు పుల్వామా ఘటన జరిగింది, ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడిన తర్వాత ఎందుకో పార్లమెంట్ లో సమావేశపరచలేదు. మరి పార్లమెంట్ సమావేశపరిచి ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకుని ఏ విధంగా సార్ మొన్న జరిగినటువంటి పుల్వామా కాదు మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటన అప్పుడు అఖిల పక్షాలు పిలిచి మీరు పార్లమెంట్ లో చర్చ పెట్టని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేద్దాం చర్చ పెట్టాలి సార్. మీ దేశం మీద మీరు ఏం చేసిండు నరేంద్ర మోడీ గారు? బీహార్ కు వచ్చి సింధూర్ దాని మీద స్పీచ్ ఇస్తారు అంటే భారతీయ జనతా పార్టీ వాడుకుంటున్నారు రాజకీయానికి. మేము వాడుకుంటున్నాం. దయచేసి దేశ ప్రజల సెంటిమెంట్ దయచేసి రాజకీయం చేద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దానికి ఏదో మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లింలు సపోర్ట్ చేస్తుంది, టెర్రర్ సపోర్ట్ చేస్తుంది చెప్పి దయచేసి మీరు ఇంత చెప్తా ఉన్నారు. మరి ఎందుకు సంఘటన లాగలే? 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓకే. 2017లో 884 సంఘటనలు, 2016లో 1025, 2017లో 1000 సంఘటనలు, 2018లో 748 సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? భారతీయ జనతా పార్టీ దేశంలో మీరే ఉంటే ఏమి జరగని చెప్పేసి దేశ ప్రజలు 2014, 2019, 2024 3 సార్లు ఓట్లు వేసారు. ప్రతిసారి సంఘటన జరుగుతా ఉంటే సంఘటనలు మీరు రాజకీయం వాడుకునే ప్రయత్నం మీరు చేస్తే మేము చేస్తలేమో. దయచేసి మీరు చట్టాలు చేసి మేము వస్తాను చెప్పండి. మీరు వాజ్పేయి గారు చట్టాలు ఏదో చేసి చెప్తా ఉన్నారు. అరే మేడం దయచేసి మమ్మల్ని అందరినీ హిందువులు మేము హిందువులు కాదన్నట్టు మీరే హిందువులు అన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడద్దు దయచేసి. ఈ దేశంలో మెజార్టీగా ఉంది హిందువులే, హిందుస్థాన్ అని చెప్పి అందరు మేము అంటాం. కాంగ్రెస్ పార్టీగా భారతదేశం మీద ఎవరు అటాక్ చేసినప్పుడు ఇంకోటి కాబట్టి ఎప్పుడు ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ఆ సంఘటనలు కూడా ఖండిస్తాం కాంగ్రెస్ పార్టీగా. ఎప్పుడేదో మేమేదో తీవ్రవాద సపోర్ట్ చేసినట్టు ముస్లింలు మీ నరేంద్ర మోడీ గారు 20 తెగల్ని బీసీలో చేసిన ముస్లిం కులాలని చెప్పి వారు మాట్లాడతారు. అంటే మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. మన్ కీ బాత్లో ఎవరు మేము మాట్లాడలే కదా, నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. 20 తెగలకు సంబంధించిన ముస్లింలు బీసీలో చేర్చినని చెప్పి వారే మాట్లాడతారు. అంటే అన్ని సంఘటనలు మీరు రాజకీయాన్ని వాడుకొని ఈ దేశం విఘాతాన్ని సృష్టించేదే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలను
మీరు పూజ చూపిస్తూ మీరు ప్రయాణం పొందుతూ తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయం కోసం వాడతలేవు. ఆనాడు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ దేశ అంతర్గత వ్యవహారాల విషయంలో ఏ దేశ ప్రమేయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించదు, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ట్రంప్ గారి విషయంలో ఇప్పటివరకు మౌనం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు అసలు సింధూర్ ఆపరేషన్ ఆపింది ఎవరు? ఆయనని చెప్తుంటే ఇంతవరకు మీరు మౌనం వహిస్తూ ట్రంప్ గారు భయపడి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్పీచ్ అదేవిధంగా ఇంతవరకు కౌంటర్ చేయలేదు. పెద్దాన్ని రాజకీయం చేసే కొన్ని దయచేసి ఆగండి సార్. మీరు ఏం చట్టాలు చేసి చెప్పండి. కాదండి నరేంద్ర మోడీ గారు చాలా కేటగిరికల్ కాదండి ఎవరి కూడా ప్రమాదం ఎందుకు ఈ రోజు ఇంక్లూడింగ్ ట్రంప్ మీరు ఏం ట్రంప్ విషయంలో ట్రంప్ ఆపరేషన్ ఆపినని చెప్పిండు. ట్రంప్ తీసుకొని గుజరాత్ లో మీటింగ్ పెట్టి మీరు ఆగండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొని గుజరాత్ లో మీరు ర్యాలీలు ఇచ్చింది మేము కాదు. ట్రంప్ తీసుకొని ర్యాలీలు పెట్టి సార్ భారతదేశంలో లేదు. ఇది 100% భారతదేశానికి సంబంధించి భారతీయ అధికారులు ఉన్న అక్కడ త్రివిధ దళాలు కలిసి డిసైడ్ చేశాయి. అది ఆర్మీ డైరెక్ట్ గా డిసైడ్ చేసింది. మనం చెప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు చెప్పడం కాదు. చెప్పేసి నేను నరేంద్ర మోడీతో మాట్లాడని చెప్పేసి ట్రంప్ మాట్లాడినప్పుడు మీరు ఖండించకుండా ఎట్లయితుందండి? ఖండించాలి కదా. మీరు ఎంత ప్రేమ ఉంది దేశం మీద, మీరే మొత్తం దేశాన్ని ఉత్తరించిన మాట్లాడాలా? సర్జికల్ స్ట్రైక్ గుజరాత్ తీసుకొచ్చి ట్రంప్ ని గుజరాత్ లో ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అని చెప్పేసి భారతదేశం ర్యాలీ ఆధారాలు చూపించమని సార్ దయచేసి మీరు మాట్లాడద్దు. భారతీయ జనతా పార్టీ మీకు ఒక్కరికే ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రేమ లేదు మాట్లాడితే మేము ఒప్పుకోం. మేము హిందువులో మేమంతా మేము సనాతన ధర్మాన్ని రక్షించేవాళ్ళండి. సనాతన ధర్మం 8 సంవత్సరాల కాలం పాటు భారతదేశం మనగడ కొనసాగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కాకపోతే మీరు కాపాడిరా? మీరు మన వచ్చి మీరు అధికారంలో నాకు అర్థం కాదు. వాజ్పేయి గారు ఎప్పుడైనా ప్రధానమంత్రి, అంతకుముందు భారతదేశం సనాతన ధర్మం లేదా, హిందూ ధర్మం లేదా? మీరు ఒక్కరే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్టు మీరు ప్రతిదాని భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది కాబట్టి అనవసరంగా రాజకీయంగా వాడుకునే పెద్ద మీరు మాట్లాడే సాయి గారు మళ్ళీ వస్తారు. మౌనిక గారు ఒక్క నిమిషం. సాయి గారు